ప్రాబ్లం నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, నేను విజయ్. ఎన్నికల సర్వే ఫలితాలు అలాగే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ఎవ్వరూ కూడా ఊహించని విధంగా తారుమారు చేశాయి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు. దాదాపుగా విజయడంక అంటే రికార్డు స్థాయిలో విజయడంకాను మోగించింది. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటో విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం విజయ్ గారు. ఎవరు ఊహించలేదు ఈ స్థాయిలో ఇంత మెజారిటీ స్థానాలు వస్తాయని. ఏంటి ప్రధాన కారణం? డెఫినెట్గా అంటే మొన్నటిదాకా 4 నెలల క్రితం ఎంపీ ఎలక్షన్స్ చూస్తే 30 సీట్లు ఆ కూటమి కాంగ్రెస్ కూడా ఇండియా కూటమికి వచ్చి 17 సీట్లకి పరిమితం అయిపోయింది. అంటే మోదీ గారి చరిష్మా అక్కడ పనిచేయాల. అటువంటి మహారాష్ట్రలో ఇప్పుడు మీరు అన్నట్టు 288 స్థానాలు ఉంటే దాదాపు 230 స్థానాలు రావడం అంటే మామూలు విషయం కాదు. సర్వేలు కూడా అందుబాటులో 175-180 స్థానాలు వస్తే మహా వస్తే అన్నారు. అటువంటి దీనికి ప్రధానమైన కారణాలు ఒకసారి చూస్తే విజయ్ గారు, ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర, ముంబై. అటువంటి దాంట్లో సుస్థిరమైన ప్రభుత్వం ప్రజలు కోరుకున్నారు అనుకోవాలి. ఈ దశాబ్దం కాలంలో ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు కానీ ఎటువంటి దాడులు జరగల. మొన్న ఈ మధ్య చిన్న ఇది తప్పితే అన్నీ కూడా ప్రశాంతంగా ఉంది. అటువంటి మహారాష్ట్ర ప్రజలు ఇంత తీర్పు ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకవైపు ఉద్ధవ్ థాక్రే, బాల్ థాక్రే కుమారుడు కాదని, తర్వాత కాంగ్రెస్ని కాదని, ఇక వయోవృద్ధుడు రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ని కూడా కాదని. కానీ అందరూ చంద్ర శ్రీనివాస్ గారు, ఇది చివరి ఎన్నికలు శరద్ పవార్కి కాబట్టి ఆయన గౌరవమైనటువంటి స్థానాలు ఆయన పార్టీకి ఇస్తారు. ఒకవేళ అజిత్ పవార్ బయటికి వెళ్ళినా కూడా ఆయన గౌరవంగా చూస్తారని అందరూ భావించారు. ఆయన ఎక్కడ కనిపించలేదు. ఆయన 7 సార్లు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి గడ్డు పరిస్థితి అంటే ఎవరు కూడా ఇది కాల. మీరన్నట్టు బహుజన్ వికాస్ అఘాడీ గత ఎలక్షన్స్లో వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ 62.5%. అక్కడికి వచ్చింది బీజేపీకి, ఎన్డీఏ కూటమికి వచ్చింది 35.4%. అటువంటి ఊహించిన విధంగా ఇక్కడ పెరిగింది. ఏంటి, కాంగ్రెస్ తగ్గింది 32.7% పరిమితం అయిపోతే 48.5%కి పెరిగింది. అంటే ఎంత 13.1% పెరగడం అంటే మామూలు విషయం కాదు. 4 నెలల్లో మీరు అన్నట్టు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మోదీ గారి చరిష్మా. సెంట్రల్లో మోదీ గారు ఉన్నారు కాబట్టి మహారాష్ట్రకి మంచి నిధులు వస్తాయి. ఆర్థిక పరంగా 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేయాలనుకుంటే 5 లక్షల ట్రిలియన్, 1 lakh ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ముంబై ఉంటుంది, అంతే కదండి, ఫైనాన్షియల్ క్యాపిటల్. కాబట్టి దీనికి అన్నీ కావాలన్నా రోడ్లు కానీ మిగతా ఫెసిలిటీస్ కావాలన్నా గడ్కరీ హైవే మెన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన దాదాపు 7,500 కిలోమీటర్లు మహారాష్ట్రలో రోడ్డు శాంక్షన్ చేశారు. సో ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ చిన్న వయసులో 22 సంవత్సరాలకి కార్పొరేటర్ అయ్యి, వెనువెంటనే 24 సంవత్సరాలకి మేయర్ అయ్యి, ఆ తర్వాత యంగెస్ట్ ఎమ్మెల్యే కూడా, మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశారు. కానీ తునప్రాయంగా ఆయన మిత్రధర్మం ప్రకారం ఏకనాథ్ షిండే చేసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే తను తగ్గించుకున్నాడు అక్కడ. ఇప్పుడు చూడండి, ఊహించిన విధంగా 130 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. పోటీ చేసిన స్థానాలని 149, 130 స్థానాలపైన బీజేపీకి రావడం అంటే మామూలు విషయం కాదు. సో తేడా కొంత మాత్రమే అంతే. ఇండిపెండెన్స్కి 18-19 వస్తున్నాయి. ఇక షిండే పోటీ చేసింది 81 స్థానాలు పోటీ చేస్తే 55 స్థానాలు వచ్చినాయి. ఇక శరద్ పవార్ గారి ఫ్యామిలీ నుంచి అజిత్ పవార్ పోటీ చేస్తే 34 స్థానాలు వచ్చినాయి. ఊహించిన విధంగా 230 స్థానాలు రావడం అంటే అసలు మతి తిరిగిపోయింది ఒక రకంగా ఇండియా కూటమికి. ఈ మహాయుత కూటమి ఎంత భారీ మెజార్టీ చేస్తానో ఎవరు ఊహించలే. ఒకటి, ప్రధానమంత్రి గారు మోదీ గారి చరిష్మా. 2, దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ ఏకనాథ్ షిండే. ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఆ పార్టీ శివసేన తీసుకొచ్చి చీలికవర్గ నేతగా రికగ్నైజ్ పొందాడు. ఈరోజు ప్రజల్లో విశేష ప్రజాదరణ పొందటం, వాళ్ళిద్దరూ కూడా సమన్వయంతో పనిచేయటం, దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. 3వది ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 1,15 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ గారి మిత్రధర్మం ప్రకారం అక్కడ పోటీ చేసిన ప్రతి ప్లేస్లో కూడా మరాఠవాడ నుంచి లాతూర్ కాడి నుంచి షోలాపూర్ కాడి నుంచి పూణే వరకు అన్ని సీట్లు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారో తెలుగు వాళ్ళు ఉన్న అన్ని ఏరియాల్లో ప్రభావితం చూపించింది. ఆ విధంగా అదొక ఫ్యాక్టర్ అయితే ఇక ఆర్ఎస్ఎస్ ఈజ్ ద కీ రోల్. నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయి. కాబట్టి ఇంత సిస్టమేటిక్గా అందరూ కలిసి సమన్వయంతో చేపట్టి ఈ విధంగా ఈ రిజల్ట్ వచ్చిందనేది మనం అనుకోవాలి. సో కాంగ్రెస్కు పట్టుండేటువంటి విదర్భ లాంటి ప్రాంతాల్లో కూడా ఈసారి ఎన్డీఏకి, మహాయుత కూటమికి భారీగా సీట్లు వచ్చాయి. ఎందువల్ల అంటారు? అంటే కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా కోల్పోతుంది అనుకోవచ్చా ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే? అంతే కదా. మనం మొన్న హర్యానా ఎలక్షన్స్లో కాంగ్రెస్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడ ఏమీ లేదు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంటే అది కూడా తుడిచిపెట్టిపోయింది. ఇక అంటే ఢిల్లీకి ఆనుకున్న రాష్ట్రం హర్యానా. రైతులు ఉద్యమాలు ఢిల్లీని చాలా ఇబ్బందికి గురి చేసి, కానీ అక్కడ కూడా కాదంటే బీజేపీ పొందుకుందంటే ఇక త్రిపుర లాంటి రాష్ట్రంలో వచ్చింది. ఈ కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి కొన్ని 4-5 రాష్ట్రాలు పోయినాయి. కానీ ఇక్కడ మహారాష్ట్ర రావడం అనేది ఇప్పుడు చారిత్రాత్మక విజయం. అతి పెద్ద రాష్ట్రాల్లో అదొకటిగా చెప్పాలి. యూపీ తర్వాత ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద రాష్ట్రమే మహారాష్ట్ర.
కాబట్టి ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఇదేదైతే కూటమి ఎన్డీఏ కూటమి 4 నెలల క్రితం ఎంపీ స్థానాలు కోల్పోయిందో అక్కడే మళ్ళా పుంజుకున్న ఇది కనపడుతుంది అన్నమాట. రాజకీయ విశ్లేషకులందరూ కూడా శ్రీనివాస్ గారు ఏమన్నారంటే లోక్సభ ఎన్నికల ఫలితాలను చూస్తే మీరు అంటగా 30 స్థానాలు మహావికాస్ అఘాడీకి వచ్చాయి, అంటే ఇండియా కూటమికి వచ్చాయి. 17 స్థానాలు మాత్రమే మహాయుతి కూటమికి వచ్చాయి, ఎన్డీఏ కూటమికి. అక్కడ ఏం జరిగిందంటే ఏక్నాథ్ షిండేని చీల్చి శివసేన నుంచి చీల్చి బయటకు తీసుకురావడం, అలాగే అజిత్ పవార్ను కూడా శరద్ పవార్ నుంచి ఎన్సీపీ నుంచి చీల్చి ఆయన కూడా బయటకు తీసుకురావడం, ఇదంతా చూస్తే ఆపరేషన్ కమల అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, సానుభూతి ఇండియా కూటమికి వచ్చింది కాబట్టి ఆ స్థానాలు వచ్చాయి అనేది అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ సానుభూతిని అసెంబ్లీ ఎన్నికల్లో పట్టించుకోలేదు అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఫడ్నవీస్ చాలా ఈజ్ కీ రోల్. నేను చెప్పే కదా 22 ఇయర్స్కి రాజకీయాలు ఎంటర్ అయ్యాడు. ఏవై మేయర్గా పనిచేశాడు, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ముఖ్యమంత్రి పనిచేశాడు. తృణప్రాయంగా ఫ్రంట్ లైన్ ఉండాలి ఆయన. ఫ్రంట్ లైన్ లేకుండా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని బీజేపీ ఏంటంటే వ్యూహాత్మకంగా ముందు పెట్టింది. ఎలక్షన్ నిర్వహణ మొత్తం అతనికి అప్పచెప్పారు. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఆయన పని చేసుకుంటే ఎవరు క్యాంపెయిన్ ఎలా చేయాలా, మోదీ గారికి అమిత్ షా గారికి ప్రియమైన శిష్యుడు అతను. ఒకవైపు గడ్కరీ గారికి కూడా. అటువంటి వ్యక్తి ఎలక్షనరీ మొత్తం తనే చేసుకున్నాడు. చివరికి ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే 15 నైట్ స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ గారే పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకున్నాడంటే ఎంత సిస్టమేటిక్, ఏ చిన్న అవకాశాన్ని వాళ్ళు వదులుకోవాలి. ఫ్రంట్ లైన్గా ఈజ్ ద కీ రోల్ అనేది ఫడ్నవీస్ తప్పితే ఫ్రంట్ లైన్ ఇంకో బీజేపీలో ఇంకో ఫేస్ ఉండదు చూడండి, అతన్నే పెట్టారు. కాబట్టి ఇప్పుడు అత్యధిక సీట్లు పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ప్రథమ వరుసలో ఉన్నాడు. ఎందుకంటే మొన్న ఇది ఏకనాథ్ షిండే చేశారు కాబట్టి బీజేపీ ఇప్పుడు అడగవచ్చు అనమాట. అంటే అతిపెద్ద పార్టీ ఉన్నా కూడా బీజేపీ అంతే కదండి. పోయినసారి కూడా ఎక్కువ సీట్లు వచ్చినా ఏకనాథ్ షిండేనే చేశారు. ఇప్పుడు కూడా ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మహారాష్ట్ర లాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ని చేతిలో పెట్టుకుంటే బీజేపీ మునుముందుగా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ ఆలోచించే ప్రజలు అక్కడ నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు అందరు కూడా ఏమంటున్నారంటే మహారాష్ట్రలో బీజేపీ ఎన్డీఏ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక జమిలీ ఎన్నికలకి ఇంకా రెడ్ కార్పెట్టేను, సో చాలా ఈజీ అయిపోతుంది. 2027లో జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏమంటారు? డెఫినెట్గా అండి. జార్ఖండ్ లాంటి ఒకటి సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అక్కడున్న ప్రాంతీయ పరిస్థితులు, అక్కడున్న రాష్ట్ర సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ముఖ్యమంత్రి గారు జైలుకి వచ్చేతలకి సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ప్రజలు అక్కడ తీర్పిచ్చారు. అది కాంగ్రెస్ కాదు, అక్కడ లోకల్ పార్టీ విజయం. జేఎన్ఎం అంతే కదా. ఇక్కడ ఒకటే మనం హిమాచల్ ప్రదేశ్ చూసుకున్నా, తెలంగాణ చూసుకున్నా, కర్ణాటక, ఇటువంటి 4-5 రాష్ట్రాలు తప్పితే మొత్తం కంప్లీట్గా బీజేపీ కమలం వికసిస్తుంది దేశం మొత్తంగా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కమలం ఊహించే విధంగా చిరకాలంగా దశాబ్దాలు రాజకీయాలు చేసిన వాళ్ళు కూడా వీళ్ళ వ్యూహాలు ఎవరికి అందుబట్టలే. సిస్టమేటిక్గా అక్కడ ఉన్న పరిస్థితులు ఇచ్చి ఎవరిని ఎక్కడ తీసుకోవాలా, ఎవరిని తీసుకొచ్చి చీలికి వచ్చినప్పుడు పార్టీని ఆ పార్టీని ముందు పెట్టి మనం ఎట్లా ఆ రాష్ట్రంలో ఎమర్జ్ అవ్వాలా. ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు, 151 నుంచి 11 సీట్లుగా పరిమితారు. అందుకే కలిసి చేశారు కనెక్ట్గా. ఎక్కడెవరు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ ఈ రిజల్ట్ చూస్తే 280. ఇక్కడ ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు ఎలా కలిసి పోటీ చేసాయో మహారాష్ట్రలో కూడా బీజేపీ, ఏక్నాథ్ షిండే, మన శివసేన, అదేవిధంగా ఎన్సీపీ 3 కూడా అజిత్ పవార్ 3 కలిసి పనిచేసినాయి. అక్కడ సేమ్ ఇదే ఫార్ములా వర్కౌట్ అయింది. కాబట్టి ఈ ఒకవైపు అంటే బాల ఠాక్రే ఆ రోజు ప్రవేశపెట్టిన హిందూతత్వం అనేది వదిలేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్తో ఎప్పుడైతే వీళ్ళు కలిశారో అప్పుడే వాళ్ళ అస్తిత్వం అనేది కోల్పోయారు. కానీ ఏకనాథ్ షిండే కానిస్టేబుల్, అదే ఆటో డ్రైవర్ కాడి నుంచి ఎదిగిన తీరు, ఒక మాస్ లీడర్గా ఎమర్జ్ అయిన తీరు కలిసి వచ్చిందనమాట ఈ కూటమి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్ధవ్ ఠాక్రే చేసినటువంటి పొరపాటే అనుకోవచ్చా? బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆయన కాంగ్రెస్ కలవడం గతంలో డెఫినెట్గా 100% ఆయన పొరపాటే. కాబట్టి ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితులు వచ్చినాయి అంటే ఈ రిజల్ట్ దీన్ని బట్టి కనువిప్పు కావాలి అనేది అందరూ అనుకుంటున్నమాట. సో ఇక ఎన్డీఏకి రాబోయేటువంటి ఎన్నికల్లో మనకి తమిళనాడు ఎన్నికల్లో కూడా దీని ప్రభావం ఏమన్నా కనిపించే అవకాశం ఉందంటే? డెఫినెట్గా ఇందాక మీరు చెప్పినట్టు జమిలీ ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్ని ప్రామాణికంగా తీసుకున్న ఈజీ. ఎందుకంటే యూపీ తర్వాత దేశంలో ఎక్కువ ఎంపీ స్థానాలు మహారాష్ట్ర కాబట్టి మహారాష్ట్రలో కూడా తన ఉనికిని కాపాడుకున్నారు. ఈరోజు పోయింది ఎక్కడైతే పోగొట్టుకున్నారు అక్కడే తిరిగి తీసుకున్నారు. కాబట్టి ఈజీ అయిపోయింది. నెక్స్ట్ జమిలీ ఎలక్షన్స్ 2027 అనుకుంటున్నారు. అంటే ఖర్చు తగ్గుతుంది, ఒకేసారి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇదే ఫార్ములాని ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళు బీజేపీ సిస్టమేటిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నది మనం అనుకోవాలి. రాను రాను కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోతుంది. ఒక్కొక్క రాష్ట్రం మొత్తం కోల్పోతుంది. ఒక కాశ్మీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పితే
కర్ణాటక పాయింట్ ఆఫ్ వ్యూ కాశ్మీర్లో కూడా లోకల్గా ఉండే రీజనల్ పార్టీ అక్కడ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఏం పెద్ద అంతే లోకల్ పార్టీలు తప్పితే ఇక్కడ వాయనాడులో ఆయన 2 స్థానాలు పొడి చేసి ఒకటి వదిలిపెట్టారు కాబట్టి వాళ్ళ సిస్టర్ 4,60,000 సింపతితో అక్కడ వేశారు. 4,65,000 మెజార్టీతో 4,64,000 రాహుల్ గాంధీకి వచ్చింది. ఇంకో 4,000 ఎక్స్ట్రాతోనే ప్రియాంక గారు. మరి ప్రియాంక గారిని ముందు పెట్టి మళ్ళీ రేపు ఎలక్షన్కి వెళ్తారో కాంగ్రెస్ చూడాలి. భారీ మెజార్టీతో వాయనాడు ప్రజలు గెలిపించారు. అదొక్కటే ఊరట. అంటే కర్ణాటకలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, కేరళలో కావచ్చు, ఉప ఎన్నికలు జరిగిన 3 స్థానాల్లో కాంగ్రెస్ వచ్చింది. అదొకటే తప్పితే రాష్ట్రాలు కోల్పోయారన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నాడు. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును కోల్పోతుంది, ఒక్కొక్క రాష్ట్రాన్ని కూడా కోల్పోతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వం, అలాగే బీజేపీ విషయానికి వస్తే మహారాష్ట్ర నాయకుడిగా ఉన్న ఫడ్నవీస్, అదేవిధంగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, ఈ ముగ్గురి నాయకత్వాన్ని అక్కడ ప్రజలు ఆశీర్వదించారు, ఆమోదించారు. కాబట్టి ఈ స్థాయిలో భారీ విజయాన్ని కట్టబెట్టారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.